ఎట్లా చేసినా వస్తుంది తెలుసా, 20 ఎట్లా చేసినా వస్తుంది మైలేజ్. 20 వస్తుంది మైలేజ్ టెస్ట్. ఇప్పుడు అన్న నా కార్నర్ వరకు కొట్టమన్నాం, మళ్ళీ అంబాలో పోయినాక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది. గట్కేసర్ నుంచి స్టార్ట్ అవుతాను ఇది. మనం 0 చేద్దాం ఆగు బాగా. ఎందుకు ఏం 0? అదొద్దు, ఇది కూడా ఉండను ఒకటి టోటల్. 79 కిలోమీటర్స్ వచ్చినాం. 1 hour 18 minutes అంటే కిలోమీటర్ వచ్చేసి ఆల్రెడీ 30 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. యావరేజ్ 60 కిలోమీటర్సే వస్తుంది మరి గంటకి. గంటకి యావరేజ్ 60 వస్తుందిరా, మైలేజ్ వచ్చి 30 వస్తుంది. నైస్. చూద్దాం ఇంకా మ్యాక్సిమం ఎంత చేయగలరు. 103 కిలోమీటర్లు వచ్చింది హైవే మీద NH 163లా. వెన్యూ మైలేజ్ అయితే చూడవచ్చు, 1 hour 40 minutesకి 103 కిలోమీటర్స్ అంటే ఈక్వల్గా 60 కిలోమీటర్స్ 62 కిలోమీటర్స్ వస్తుంది. మైలేజ్ వచ్చేసరికి 30.9. అంబాలకు వచ్చినాం, మాకు 121.1 కిలోమీటర్ వచ్చింది. 2 hours 4 minutes 5 minutes పడ్డది. 31.2 కిలోమీటర్స్. ఇప్పుడు డీజిల్ కూడా కొట్టిద్దాం, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కు దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో తెలుస్తుంది. మళ్ళీ సేమ్ ఫుల్ ట్యాంక్ చెప్పేసి అయిపోయి 0. అయ్యా 361 రూపాయలకు 120 కిలోమీటర్లు వచ్చింది. గట్కేసర్ నుంచి ఇక్కడికి వచ్చింది 120 రూపాయలు 120 కిలోమీటర్లు. గట్కేసర్ నుంచి 31.2 మైలేజ్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంటే రియల్ మైలేజ్ ఎక్కువ వచ్చింది. మాకు 3.8 లీటర్స్ పట్టింది గట్కేసర్ నుంచి 121 కిలోమీటర్కి. ఇన్స్ట్రుమెంట్లోనేమో 31 చూపిస్తుంది. అంటే మనకు ఆపినప్పుడు 31.2 ఉండే. చూడు.